హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఒకవైపు ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఈ సినిమాకు పోలిక ఉంటుందని చెప్పేసి నెట్లో తెగ హల్చల్ అవుతోంది. మరోవైపు ఈ సినిమా ఒక ఆఫీసర్ ట్రూ స్టోరీ అని చెప్పేసి తెగ వైరల్గా మారింది. ఫ్రెండ్స్, అవేంటనేది తెలుసుకోవాలంటే మన ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్తే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారితో చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు కథ అందించడం విశేషం. కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, అంజలి సెకండ్ లీడ్లో కనిపించబోతుందని తెలుస్తోంది. అలాగే శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం అవుట్పుట్ విషయంలో ఖర్చు ఎక్కువైనా శంకర్ ఎక్కడ రాజీపడనే టాక్ గట్టిగా ఉంది. ఈ కారణంగానే గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కథాంశం గురించి ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. శంకర్ సూపర్ హిట్ మూవీ ఒకే ఒక్కటి తరహాలో గేమ్ చేంజర్ ఉంటుందట. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తండ్రి పాత్ర వింటేజ్ స్టైల్లో రాజకీయ నాయకుడిగా ఉండబోతుంది. కొడుకు పాత్ర ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ రెండు పాత్రలు డిఫరెంట్ టైమ్ లైన్లో ఉంటాయని కూడా టాక్. రాజకీయాల చుట్టూ ఈ మూవీ కథాంశం తిరుగుతుందట. అందుకే ఒకే ఒక్కటి తరహాలో గేమ్ చేంజర్ ఉంటుందనే ప్రచారం తెగ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఇప్పటికే నాయక్ సినిమాతో డ్యూయల్ రోల్లో చేశారు. మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత గేమ్ చేంజర్లో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటే ఇది ఒక ఆఫీసర్ రియల్ స్టోరీ అనే విషయం కూడా చాలా వైరల్గా మారింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో హీరో పేరు రామ్ నందన్ అట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితమైన చరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ను తీసుకువచ్చి విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా టీఎస్ శేషన్ను గుర్తు చేసుకునే విధంగా ఉంటుందని నెట్టింటి తెగ వైరల్ అవుతోంది. తమిళనాడుకు చెందిన తిరునల్లై నారాయణ్ అయ్యార్ శేషన్ మంచి పేరు దక్కించుకున్న ఐఏఎస్ అధికారి. అతను భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పేరు పొందారు. 10వ భారత ప్రధాన ఎన్నికల కమిషన్గా ఐఏఎస్ అధికారిగా, 18వ భారతీయ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసి ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. టిఎన్ శేషన్ తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థని మొత్తం మార్చేశాయి. ఎలక్షన్స్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టడం, దళితుల వంటి అణగారిన వర్గాల వారికి స్వేచ్ఛగా ఓటు వేయగలిగేలా చేయడం, ఇలా ఆయన చేసిన పనితీరు ప్రజాస్వామికవాదులను, సాధారణ ప్రజానికాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా టిఎన్ శేషన్ లైఫ్ స్టోరీని అంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న మూవీ ఇదే కావడంతో ఈ మూవీపై మరింత క్రేజ్ ఉంది. అయితే రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. మే ఆఖరికి మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చనే టాక్ వినిపిస్తుంది. తర్వాత రిలీజ్పై స్పష్టత ఇస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, మీలో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.